ఇక సీఎం జగన్ సొంత జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇక గోపవరం ప్రాంతంలో సెంచరీ ప్యానెల్స్ పరిశ్రమను జగన్ ప్రారంభించనున్నారు. ఈ పరిశ్రమతో పాటుగా మరిన్ని అనుబంధ సంస్థలు కూడా వచ్చే ఛాన్స్ ఉందని అన్నారు బద్వేల్ ఆర్డీఓ వెంకటరమణ. ఇక ఈ పరిశ్రమలో 85% ఉద్యోగాలు స్థానికులకే అంటున్న ఆర్డీఓ వెంకటరమణతో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో దాదాపుగా 3 అంటే బద్వేలు అలాగే పులివెందల సింహాద్రిపురం ఏరియాలో పర్యటించడంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారు. మొదటి రోజు కడప జిల్లా బద్వేల్లో ఉన్నటువంటి గోపవరం ఏరియాలో సెంచరీ ప్లైవుడ్ ప్రారంభోత్సవానికి రాబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మనతో పాటు బద్వేల్ ఆర్డీఓ ఆకుల వెంకటరమణ అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మొదటగా సీఎం సార్ ఇక్కడికే వస్తా ఉన్నారు. ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ఈ సెంచరీ ప్లైవుడ్కి సంబంధించిన విషయాలేంటి? ఇక్కడ మనకు బద్వేల్ మనకు చూస్తే ఇక్కడ రాయలసీమలో కూడా వన్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ ఏరియా, బాగా వెనుకబడిన ప్రాంతం. దీనికి సంబంధించి ఇక్కడ దాదాపుగా 100 ఎకరాల్లో 1000 కోట్ల పైగా ఇన్వెస్ట్మెంట్ తోటి సెంచరీ ప్లై వాళ్ళు ఎగ్జాక్ట్గా 2 years బ్యాక్ సీఎం గారు వచ్చి ఫౌండేషన్ వేశారు. 2 yearsలో మనకు ప్రొడక్షన్ phase 1లోకి వచ్చేసింది. సో ఇది చాలా ఫాస్ట్ చేశారు. దాని తర్వాత ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పరంగా చూసినట్టయితే యాజ్ ఆఫ్ నౌ ఆల్మోస్ట్ 500 వరకు వీళ్ళు తీసుకున్నారు. సో ఫర్దర్గా నెక్స్ట్ ఫేజెస్లో దే వాంటెడ్ టు గో అప్ టు మళ్ళీ ఒక 2000 పైన ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో మొత్తం ఫేజ్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత అయితే ఈ రోజు మనకు దీనికి సంబంధించి వీళ్ళ ఇన్వెస్ట్మెంట్తో పాటు అలాగే ఏపీఐసి నుంచి కూడా మనము పవర్ సప్లై ఇచ్చాము, బ్రహ్మం సాగర్ నుంచి వాటర్ కూడా ఇచ్చాము. సో మనకి ఇక్కడ మొత్తం గ్రోత్ సెంటర్గా మనకు ఒక హబ్గా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీకి మంచి ఊతమిచ్చేదాకా ఉంటుంది. సో ఇక్కడ లోకల్ ఎకానమీ బాగా బిల్డ్ అవుతుంది, ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలందరికీ. సో అలాగే వీళ్ళు 75% లోకల్ ఎంప్లాయ్మెంట్ కమిట్మెంట్ కూడా ఇస్తున్నారు. సో మన వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ బాగా వస్తుంది. ముఖ్యంగా బద్వేలు చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ ఇది చాలా మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం. సార్, ఈ ప్రాజెక్టు మొదటి విడతలో 950 కోట్లతో ప్రారంభించారు. ఇప్పుడు దాదాపుగా 1600 కోట్ల వరకు కూడా వచ్చినట్లుంది. లోకల్ ఎంప్లాయ్మెంట్ స్టార్టింగ్ లో కొంత తక్కువగా ఉంది, ఇప్పుడు కూడా తీసుకోవాల్సి అంటున్నారు. ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్సెస్? మనకు సీఎం గారు క్లియర్గా చెప్పినారు మనకు. సో 75% లోకల్ ఎంప్లాయ్మెంట్ అయితే పక్కా ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న స్ట్రెంత్ ప్రకారం చూసినట్టు కనుక మనకు ఉన్న 500 మెంబర్స్ వరకు దాంట్లో 370 వరకు 380 వరకు లోకల్ ఎంప్లాయ్మెంట్ ఉంది. సో అది మన డేటా కూడా ఇచ్చినారు. సో లోకల్ ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకు బద్వేల్ ఫస్ట్, తర్వాత నెక్స్ట్ కడప జిల్లా ఫస్ట్, అలా చూసుకొని దాన్ని బట్టి మిగతా డెసిషన్ తీసుకుంటారు. అంటే బద్వేల్ ప్రాంతంలోనే ఎక్కువగా ప్రభుత్వ భూమి ఉండడంతో ఇక్కడే ఎక్కువ ఇండస్ట్రీస్ పెట్టే అవకాశం కూడా ఉంది. సెంచరీ ప్లైవుడ్తో పాటు ఇంకా ఏమైనా రేపు అనౌన్స్మెంట్లు ఏమైనా ఉండబోతున్నాయి? అది రేపటి గురించి అంటే నేను చెప్పలేను ఇప్పుడే. బట్ కాకపోతే మన ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఉండింది. సో ఇక్కడ ఆల్రెడీ వీళ్ళకి 100 acres ఇచ్చాము. మళ్ళీ దీని వెనకాల 380 acres వరకు ఉండింది. సో ఇండస్ట్రియల్ పార్క్ లో మనకు యాన్సిలరీ ఇండస్ట్రీస్ అంటారు, అనుబంధ పరిశ్రమలు కూడా వచ్చే అవకాశం ఉంది పెద్ద ఎత్తున. దీన్ని బేస్ చేసుకుని రిమైనింగ్ ఇండస్ట్రీస్ కానీ సో వీళ్ళ యొక్క ఇన్పుట్ ని తీసుకొని వీళ్ళ నుంచి ఇన్పుట్స్ తీసుకొని వాళ్ళు ప్రొడక్షన్ చేసి మళ్ళీ ఫైనల్ ప్రొడక్ట్స్ డిఫరెంట్గా వచ్చే అవకాశం ఉందండి. థ్యాంక్ యూ అండి. ఓకే, ఇది మొత్తంగా చూస్తే 2 ఏళ్ల కిందట ఏర్పాటు చేసినటువంటి శంకుస్థాపన రేపు ఒక రోజులో ప్రారంభోత్సవానికి కూడా రెడీ అవుతా ఉన్నారు. సీఎం జగన్ దీన్ని ప్రారంభించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి దాదాపు 1600 కోట్లతో ఇక్కడ ప్రాజెక్ట్ రేపు ప్రారంభించిన తర్వాత ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పక్కనే దీనికి అనుబంధంగా ఉన్నటువంటి పరిశ్రమలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటినీ కూడా యువత ఎక్కువగా ఉపయోగించుకోవాలి. లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ శాతం ఉద్యోగాలు కూడా ఇవ్వడానికి సీఎం సముఖంగా ఉన్నారు. వాటికి సంబంధించి రేపు ఈ ప్రారంభోత్సవంతో పాటు అనుబంధ సంస్థలకు సంబంధించి కూడా కొన్ని అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఆర్డీఓ వెంకటరమణ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, బద్వేల్ నుంచి.